కర్రీ సర్వ్ చేసుకోవడమే. సూపర్ ఉంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన టెక్నిక్స్తో చేస్తే పూరీలు పర్ఫెక్ట్ వస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు సండే స్పెషల్ ఏంటి అంటే మటన్ కీమా చేయబోతున్నాను. అది కూడా మా అమ్మ స్టైల్లో. మా అమ్మ చేతి వంటలు అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. సో మా అమ్మ స్టైల్లో మటన్ కీమా చేయబోతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అసలు పర్ఫెక్ట్గా వచ్చేలా చేస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను మటన్ కీమా. 750 గ్రామ్స్ అంటే 3/4 కిలో. సో ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుందాము. సో ఇలా వాష్ చేసేసాయి 2 టైమ్స్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా పసుపు, ఉప్పు అండ్ ఆయిల్, కొంచెమే ఆయిల్, ఎక్కువ ఏం అవసరం లేదు. సో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇలా మిక్స్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో. ఇందులో వాటర్ ఏమి వేయద్దు, ఎందుకంటే అందులో నుంచి కారుతుంది. ఆ వాటర్తోనే బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. 2 ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. బాయిల్ అవుతుంది, సో అప్పుడు దాకా కట్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఇందులోనే వాటర్ కారించి చూడండి. కాసేపు సిమ్లో ఉంచి దాని తర్వాత హై ఫ్లేమ్ చేసేసుకుంటే ఇందులో నుంచి వాటర్ కారి మంచిగా బాయిల్ అయిపోతుంది. ఈ వాటర్లోనే బాయిల్ అయిపోతుంది కీమా కాబట్టి ఇంకా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. వాటర్ అంతా ఇట్లా పీల్ చేసుకునేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. కీమా కూడా మంచిగా ఉడికిపోయింది. సో ఇలా వాటర్ అంతా పీల్చుకునేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. మంచిగా బాయిల్ అయిపోయింది, సైడ్కి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేస్తున్నాను. నేను కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను, కొంచెం హెల్త్ కాన్షియస్ అనుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసేసాను. అండ్ బిర్యానీ మసాలాలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న కీమా వేసేద్దాం. వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసేసాం కాబట్టి మరి వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కొంచెం తక్కువైంది అనుకుంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు. గ్రైండ్ చేసి పెట్టేసుకున్న టమాటోస్ని వేసేసుకుందాము. ఇప్పుడు కారం, కలిపేసుకొని ధనియాల పొడి కూడా వేసేద్దాం. మిక్స్ చేసేసుకుందాం.
సో ఇప్పుడు మీకు ఫ్రై కావాలంటే కాసేపు ఇట్లనే వాటర్ వేయకుండా నార్మల్గా ఇట్లనే కాసేపు ఇంకా ఉడకనిచ్చి ఆఫ్ చేసేయడమే. ఎందుకంటే అది కీమా కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అండ్ మనం ఫస్ట్లో కూడా బాయిల్ చేసేది. నేను కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను. సో మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి, నేను కొంచెం గ్రేవీ లెక్క కావాలనుకున్నాను, సో అందుకే కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. మటన్ కీమా రెడీ. కీమా కర్రీ మీద పూరి కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనం పూరి చేసుకుందాం. నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను పూరీలు. అండ్ అది మంచిగా పొంగాలంటే, పూరి మంచిగా పొంగాలంటే అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ అండ్ ఉప్మా రవ్వ ఇవి వేసుకొని మిక్స్ చేసుకుంటే మంచిగా పొంగుతుంది. పూరీలు మంచిగా పొంగి మంచిగా మెత్తగా రావాలంటే అందులో కొంచెం వాటర్ ఎక్కువేసి, మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువేసి కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ఇలా హై ఫ్లేమ్లో ఉంచి పెడితే మంచిగా పొంగుతుంది. ఇది చూసారు కదా, నేను చెప్పిన టెక్నిక్స్తో చేస్తే పూరీలు పర్ఫెక్ట్ వస్తాయి. ఇలా చేసి ఇదిగోండి ఇలా టిష్యూస్లో పెట్టుకుంటే ఇందులో ఆయిల్ ఉన్నదంతా పీల్ చేసుకుంటుంది అన్నమాట. కర్రీ సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ కర్రీ రెడీ. సో పర్ఫెక్ట్ అండ్ టేస్టీ మటన్ కీమా కర్రీ ఈజ్ రెడీ. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. పూరి విత్ కీమా కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ మీకు ఎట్లొచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.